గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 1. మొదటి పరిచయం. ఉదయం కాలేజ్ క్యాంపస్ విద్యార్థులతో సందడిగా ఉంది. కొత్త సెమిస్టర్ ప్రారంభం కావడంతో అందరూ తమ తమ క్లాస్రూంలకు వెళ్తున్నారు. ఆ సమయంలో గీత మొదటిసారి కాలేజీలో అడుగుపెట్టింది. ఆమె ప్రశాంత స్వభావం, చిరునవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో అభి తన స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ అనుకోకుండా గీతను ఢీకొన్నాడు. ఆమె చేతిలో ఉన్న పుస్తకాలు నేలపై పడిపోయాయి. సారీ, నా తప్పే అని అభి వెంటనే పుస్తకాలు తీసి గీతకు ఇచ్చాడు. పర్వాలేదు అంటూ గీత చిరునవ్వుతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. కానీ ఆ చిరునవ్వు మాత్రం అభి మనసులో నిలిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ టీంలో ఎంపికయ్యారు. కలిసి పని చేస్తూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. వారి స్నేహం నెమ్మదిగా మరింత బలపడింది. ఈ విషయాన్ని గమనించిన భావని మనసులో అసూయ మొదలైంది. ఆమెకు కూడా అభి అంటే ఇష్టం. ఎలాగైనా అభిని గీతకు దూరం చేయాలి అని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం వారి జీవితాలను ఎలా మార్చబోతోందో వారికి తెలియదు. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 2. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 2. మొదటి అపార్థం. ప్రాజెక్ట్ పనిలో గీత, అభి కలిసి ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. వారి స్నేహం రోజురోజుకు మరింత బలపడింది. ఇది చూసిన భావని అసూయతో ఒక ప్లాన్ వేసింది. గీత పేరుతో అభికి ఒక తప్పుడు మెసేజ్ పంపించింది. గ్రేటర్ దేన్, ఇకపై నాతో మాట్లాడకు. మన స్నేహం ఇక్కడితో ముగిసింది. ఆ మెసేజ్ చూసిన అభి షాక్ అయ్యాడు. గీత ఎందుకు ఇలా పంపిందో అర్థం కాలేదు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా భావని కావాలనే గీతను అభికి దూరంగా ఉంచింది. మరోవైపు గీతకు కూడా అభి తనను పట్టించుకోవడం లేదనే అపార్థం కలిగింది. ఇద్దరి మధ్య దూరం పెరగడం ప్రారంభమైంది. ఈ అపార్థం వెనుక భావని ఉందని వారికి ఇంకా తెలియదు. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 3. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 3. నిజం కోసం వెతుకులాట. గీత, అభి ఇద్దరూ ఒకరినొకరు దూరంగా ఉండాలని ప్రయత్నించినా వారి మనసుల్లో మాత్రం ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ఒకరోజు కాలేజ్ లైబ్రరీలో గీత తన స్నేహితురాలు నందినితో మాట్లాడుతుండగా భావని చెప్పిన మాటలు నందిని విన్నది. ఆ మెసేజ్ పంపింది గీత కాదు, నేనే పంపాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా మానేశారు అని భావని నవ్వుకుంటూ చెప్పింది. ఆ మాటలు విన్న నందిని వెంటనే గీతకు నిజం చెప్పింది. మొదట గీత నమ్మలేకపోయినా భావని పంపిన మెసేజ్కు సంబంధించిన ఆధారాలు చూసి షాక్ అయింది. అదే సాయంత్రం గీత అభిని కలిసింది. ఆ మెసేజ్ నేను పంపలేదు అని గీత చెప్పగానే అభి ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించింది. ఇద్దరూ అపార్థం తొలగించుకుని మళ్లీ మంచి స్నేహితులయ్యారు. కాని దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన భావని కోపంతో మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 4. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 4. కొత్త కుట్ర. గీత, అభి మధ్య అపార్థం తొలగిపోవడంతో ఇద్దరూ మళ్లీ ఆనందంగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారి స్నేహం ప్రేమగా మారుతున్న సంకేతాలు కనిపించాయి. ఇది చూసిన భావని మరింత కోపంతో కొత్త ప్లాన్ వేసింది. కాలేజ్ వార్షికోత్సవం సందర్భంగా జరిగే డ్యాన్స్ పోటీలో గీత పేరును కావాలనే తొలగించి ఆమెకు పోటీలో అవకాశం రాకుండా చేసింది. గీత చాలా బాధపడింది. ఆమెకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. ఈ విషయానికి తెలుసుకున్న అభి నిర్వాహకులను కలిసి నిజం తెలుసుకునేందుకు ప్రయత్నించాడు.
దర్యాప్తులో గీత పేరు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడిందని బయటపడింది. చివరికి గీతకు మళ్లీ అవకాశం కల్పించారు. వేదికపై గీత అద్భుతంగా ప్రదర్శన ఇవ్వగా అందరూ చప్పట్లతో అభినందించారు. అభి గర్వంగా ఆమెను చూస్తూ చిరునవ్వు చిందించాడు. అయితే ప్రేక్షకుల మధ్య నిలబడి ఉన్న భావని మాత్రం, ఇది మొదటిదే. ఇంకా అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది అని తనలో తాను అనుకుంది. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 5. గీత, అభి, భావని ప్రేమకథ సీజన్ 1, ఎపిసోడ్ 5. ప్రేమకు మొదటి పరీక్ష కాలేజ్ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. గీత ప్రతిభను అందరూ ప్రశంసించగా, అభి ఆమెపై ఉన్న అభిమానాన్ని దాచలేకపోయాడు. మరుసటి రోజు అభి, గీతను కాలేజ్ గార్డెన్కు పిలిచాడు. గీతా, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తన మనసులోని మాట చెప్పాడు. గీత కొద్దిసేపు మౌనంగా నిలబడి, చిరునవ్వుతో, నాకు కూడా నువ్వంటే ఇష్టం. కానీ మన చదువు పూర్తయ్యే వరకు ప్రేమ కంటే మన లక్ష్యమే ముఖ్యమని అనుకుంటున్నాను అంది. అభి ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఇద్దరూ తమ చదువును పూర్తి చేసి, సరైన సమయంలో తమ ప్రేమను అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన భావని కోపంతో మండిపోయింది. వాళ్లను ఎలాగైనా విడదీయాలి అని మరో ప్రమాదకరమైన ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభించింది. గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 1, ఎపిసోడ్ 5. ప్రేమకు మొదటి పరీక్ష. కాలేజ్ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. గీత ప్రతిభను అందరూ ప్రశంసించగా, అభి ఆమెపై ఉన్న అభిమానాన్ని దాచలేకపోయాడు. మరుసటి రోజు అభి, గీతను కాలేజ్ గార్డెన్కు పిలిచాడు. గీతా, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తన మనసులోని మాట చెప్పాడు. గీత కొద్దిసేపు మౌనంగా నిలబడి, చిరునవ్వుతో, నాకు కూడా నువ్వంటే ఇష్టం. కానీ మన చదువు పూర్తయ్యే వరకు ప్రేమ కంటే మన లక్ష్యమే ముఖ్యమని అనుకుంటున్నాను అంది. అభి ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. ఇద్దరూ తమ చదువును పూర్తి చేసి, సరైన సమయంలో తమ ప్రేమను అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్నారు. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన భావని కోపంతో మండిపోయింది. వాళ్లను ఎలాగైనా విడదీయాలి అని మరో ప్రమాదకరమైన ప్లాన్ సిద్ధం చేయడం ప్రారంభించింది. సీజన్ 1, ఎపిసోడ్ 6. కొత్త సవాలు. భావని, గీత గురించి తప్పుడు వార్తలను కాలేజ్లో వ్యాప్తి చేయడం ప్రారంభించింది. కొంతమంది విద్యార్థులు ఆ మాటలను నమ్మి గీతను తప్పుగా అర్థం చేసుకున్నారు. గీత ఎంతో బాధపడింది. ఆమె కన్నీళ్లు చూసిన అభి, నిజం ఎప్పటికైనా గెలుస్తుంది. నేను నీకు అండగా ఉంటాను అని ధైర్యం చెప్పాడు. ఇద్దరూ కలిసి నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించారు. కాని భావని ఇంకా పెద్ద కుట్రకు సిద్ధమవుతోంది. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 7. గీత, అభి, భావని ప్రేమ కథ సీజన్ 1, ఎపిసోడ్ 7. నిజం గెలిచిన రోజు. భావని వ్యాప్తి చేసిన తప్పుడు వార్తల వల్ల గీత చాలా బాధపడింది. అయితే ఆమె నిజాయితీని నమ్మిన అభి, నిజాన్ని బయటపెట్టాలని నిర్ణయించాడు. కాలేజీలో జరిగిన సమావేశంలో అభి అందరి ముందు మాట్లాడాడు. ఎవరి గురించి అయినా నిజం తెలుసుకోకుండా తీర్పు చెప్పకండి. గీత ఎలాంటి తప్పు చేయలేదు అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడే నందిని, భావని చేసిన కుట్రకు సంబంధించిన చాట్ స్క్రీన్షాట్లు మరియు ఆధారాలను ప్రిన్సిపాల్కు చూపించింది. అన్ని ఆధారాలు చూసిన ప్రిన్సిపాల్, భావనిని పిలిచి ప్రశ్నించగా ఆమె తన తప్పును ఒప్పుకుంది. గీతకు జరిగిన అన్యాయానికి కాలేజ్ యాజమాన్యం క్షమాపణ చెప్పింది. విద్యార్థులు కూడా గీతను అభినందించారు. ఈ సంఘటన తర్వాత గీత, అభి బంధం మరింత బలపడింది. కాని భావని కాలేజ్ నుంచి వెళ్లే ముందు ఒక మాట చెప్పింది.
ఇది ముగింపు కాదు. మళ్ళీ మీ జీవితాల్లోకి వస్తాను. ఆ మాటలు విన్న గీత, అభి ఒకరినొకరు చూసుకున్నారు. వారి జీవితాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 8. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 8. కొత్త మలుపు. భావని కాలేజ్ను విడిచిపెట్టిన తర్వాత గీత, అభి జీవితాల్లో ప్రశాంతత నెలకొంది. ఇద్దరూ తమ చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తు కోసం కష్టపడసాగారు. ఒకరోజు కాలేజ్కు కొత్త విద్యార్థి అర్జున్ వచ్చాడు. అతను తెలివైనవాడు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. గీతతో ఒకే ప్రాజెక్ట్లో చేరడంతో ఇద్దరూ స్నేహితులయ్యారు. అర్జున్, గీతకు సహాయం చేస్తూ ఉండటం చూసి కొంతమంది విద్యార్థులు అపార్థం చేసుకుని అభికి తప్పుడు విషయాలు చెప్పారు. మొదట అభి వాటిని పట్టించుకోలేదు. కానీ గీత, అర్జున్ కలిసి ఎక్కువ సమయం గడపడం చూసి అతని మనసులో చిన్న అనుమానం మొదలైంది. అదే సమయంలో దూరం నుంచి తిరిగి వచ్చిన భావని ఈ పరిస్థితిని చూసి నవ్వుకుంది. ఇప్పుడు వాళ్ల మధ్య అనుమానం పెంచడం చాలా సులభం అని తన కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. గీత, అభి ప్రేమ ఈ కొత్త పరీక్షను ఎదుర్కొని నిలబడుతుందా? కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 9. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 9. నమ్మకమే బలం. భావని మళ్లీ తన కుట్రను ప్రారంభించింది. అర్జున్, గీత కలిసి మాట్లాడుతున్న ఫోటోలను ఎడిట్ చేసి అవి అభికి చేరేలా చేసింది. ఆ ఫోటోలు చూసిన అభి క్షణంపాటు బాధపడ్డాడు. కాని వెంటనే గీతపై తనకు ఉన్న నమ్మకం గుర్తొచ్చింది. అతను నేరుగా గీతను కలిసి, ఇది నిజమేనా అని ప్రశాంతంగా అడిగాడు. గీత జరిగిన విషయమంతా వివరించింది. అర్జున్ కూడా అక్కడికి వచ్చి, గీత నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. మీ ఇద్దరి మధ్య ఎలాంటి అపార్థం రావద్దు అని చెప్పాడు. అప్పుడే భావని ప్లాన్ మళ్లీ విఫలమైంది. అభి, గీత ఇద్దరూ కలిసి భావనిని హెచ్చరించారు. భావని తన తప్పు తెలుసుకుని, అసూయ వల్ల మీ ఇద్దరికీ చాలా కష్టం కలిగించాను. నన్ను క్షమించండి అని క్షమాపణ కోరింది. గీత, అభి ఆమెను క్షమించారు. ముగ్గురూ తమ జీవితాల్లో కొత్త ప్రారంభం చేయాలని నిర్ణయించుకున్నారు. కొనసాగుతుంది. సీజన్ 1, ఎపిసోడ్ 10. గ్రాండ్ ఫినాలే. గీత, అభి, భావని ప్రేమ కథ. సీజన్ 1, ఎపిసోడ్ 10. కొత్త జీవితానికి శ్రీకారం. భావని తన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పిన తర్వాత కాలేజ్లో మళ్లీ ఆనంద వాతావరణం నెలకొంది. గీత, అభి తమ చదువును విజయవంతంగా పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని నెలల తర్వాత అభి ఒక మంచి ఉద్యోగం సంపాదించాడు. గీత కూడా తన కలల ఉద్యోగంలో చేరింది. ఇద్దరి కుటుంబాలు కలుసుకుని వారి ప్రేమను అంగీకరించాయి. భావని కూడా తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఆమె గీతను కలిసి, నీ క్షమించే గుణం వల్లనే నేను మారాను. ధన్యవాదాలు అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత గీత, అభి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఆనందంగా వేడుక జరిగింది. అభి గీత చేతిని పట్టుకుని, ఎన్ని కష్టాలు వచ్చినా మన నమ్మకమే మన ప్రేమను గెలిపించింది అన్నాడు. గీత చిరునవ్వుతో, నిజమైన ప్రేమకు నమ్మకం, గౌరవం, సహనం ఉంటే ఏ సమస్యనైనా దాటవచ్చు అని సమాధానమిచ్చింది. అలా వారి ప్రేమకథ సంతోషకరమైన ముగింపును చేరుకుంది. సీజన్ 1 ముగిసింది. ఎరుపు రంగు హృదయం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.